అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు శ్రీమద్దేవి భాగవతంలోని 40వ కథ గురించి మాట్లాడుకుందాం. అదే జయద్రథ వధ, అర్జునుడి భీకరమైన ప్రతిజ్ఞ, అలాగే కృష్ణుడి అద్భుతమైన మాయ. ఇది మామూలు యుద్ధం కాదు సుమా, ఊహించని మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే ఒక అద్భుతమైన ఘట్టం. రేపు సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని సంహరించలేకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను. వినడానికే ఒళ్ళు గగురుపొడుతోస్తోంది కదూ. తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు మరణవార్త విన్న ఒక తండ్రి శోకంతో కోపంతో రగిలిపోతూ చేసిన భయంకరమైన ప్రతిజ్ఞ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వాక్యం మొత్తం కథలోని టెన్షన్ను, ఎమోషన్ను అమాంతం పెంచేసింది. ఒక డెడ్లైన్, సూర్యాస్తమయం, సమయం గడిచే కొద్దీ గుండె చప్పుడు పెరిగే పరిస్థితి. అసలు ఈ భీకర ప్రతిజ్ఞకు దారితీసిన పరిస్థితులేంటో ఒకసారి వెనక్కెళ్ళి చూద్దాం. ఆ ముందు రోజే పద్మవ్యూహంలో అభిమన్యుడు దారుణంగా అన్యాయంగా చంపబడ్డాడు. జయద్రథుడు తనకున్న వరగర్వంతో పాండవులెవర్నీ వ్యూహంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. దాంతో తండ్రి లేని సమయంలో ఆ చిన్నవాడు ఒంటరిగా పోరాడి ప్రాణాలొదిలాడు. ఆ వార్త పాండవ శిబిరాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. ఇప్పుడు రెండు శిబిరాల్లో ఉన్న వాతావరణం ఎలా ఉందో గమనిద్దాం. ఒక పక్క చూస్తేనేమో కొడుకుని కోల్పోయిన బాధ, ప్రతీకారం తీర్చుకోవాలనే ధర్మబద్ధమైన కోపంతో అర్జునుడు అగ్నిపర్వతంలా బద్దలవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరోపక్క కౌరవ శిబిరంలో అర్జునుడి ప్రతిజ్ఞ గురించి తెలియగానే దుర్యోధనుడు, జయద్రథుడు భయంతో వణికిపోయారు. అర్జునుడి కోపం వాళ్లమీదికి దూసుకొస్తుంటే వాళ్లు మాత్రం ప్రాణాలు దక్కించుకోవడానికి డిఫెన్స్లో పడిపోయారు. మరి అర్జునుణ్ణి ఆపడమేలా? ఇక్కడే ద్రోణాచార్యుడు ఒక అసాధ్యమైన వ్యూహాన్ని పన్నాడు. అది దాదాపు ఎవరూ ఛేదించలేని కంచుకోటలాంటి ఒక సంక్లిష్టమైన ఫార్మేషన్. లక్షలాది మంది సైనికులు, ఎంతోమంది మహారథులు, వీళ్లందరూ వెనక అంటే ఎక్కడో చిట్ట చివరన జయద్రథుణ్ణి దాచిపెట్టారు. అంటే అర్జునుడి ముందు ఉన్నది కేవలం ఒక వ్యక్తి కాదు, దాటటానికి వీల్లేని ఒక భయంకరమైన రక్షణ వలయం. సరిగ్గా ఇక్కడే అసలు ఉత్కంఠ మొదలవుతుంది. అదే టైంలైన్. ఇది అక్షరాల సమయంతో చేస్తున్న పోరాటం. ఉదయం అర్జునుడు యుద్ధరంగంలో ఒక అగ్నిగోళంలా ప్రవేశించాడు. అడ్డువచ్చిన వాళ్లను అడ్డువచ్చినట్లుగా మట్టి గర్పించాడు. మధ్యాహ్నమయ్యేసరికి కౌరవ సైన్యంలోని ఉద్దండులైన మహారథులతో భయంకరమైన పోరాటం సాగింది. కాని సాయంత్రం సమీపిస్తుంది. సూర్యుడు పడమటివైపు వాలిపోతున్నాడు. ఇంకా జయద్రథుడు చాలా చాలా దూరంలో ఉన్నాడు. టెన్షన్ పీక్స్కి చేరింది. చూస్తుండగానే సూర్యుడు అస్తమించే సమయం రానే వచ్చింది. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయినట్లే అనిపిస్తుంది గదూ. అర్జునుడు ఇంకా జయద్రథుడి దరిదాపుల్లో కూడా లేడు. ఇక అర్జునుడు ఓడిపోయినట్లే. మాట తప్పలేక అగ్నిలో దూకి చనిపోవడం ఖాయం అని కౌరవులు సంబరాలు మొదలుపెట్టారు. వాళ్ల ఆనందానికి, అహంకారానికి అవధులు లేకుండా పోయాయి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే శ్రీకృష్ణుడి మైండ్ గేమ్. సరిగ్గా ఈ సమయంలో కృష్ణుడు తన దివ్యమైన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. దీన్ని 4 అడుగుల్లో అర్థం చేసుకుందాం. మొదటిది, కృష్ణుడు అకస్మాత్తుగా సూర్యుడు అస్తమించినట్లుగా ఒక అద్భుతమైన మాయను సృష్టించాడు. యుద్ధరంగం మొత్తం చీకటిగా మారిపోయింది. రెండవది, సూర్యాస్తమయం అయిపోయిందని, ఇక తనకు తిరుగులేదని అనుకున్న జయద్రథుడు మహా అహంకారంతో అర్జునుడిని ఎగతాళి చేస్తూ బయటకు వచ్చాడు. మూడవది, వాడు అలా బయటకు రాగానే కృష్ణుడు వెంటనే తన మాయను తొలగించాడు. అంతే, ఆకాశంలో మళ్లీ సూర్యుడు ప్రకాశవంతంగా కనిపించాడు. ఇక నాల్గవది, కృష్ణుడు అర్జునుడివైపు చూసి, అర్జునా, అదిగో జయద్రథుడు, కొట్టు అని మార్గనిర్దేశం చేశాడు. ఇక క్లైమాక్స్ ఎలా జరిగిందో ఊహించుకోండి. అర్జునుడు క్షణం కూడా ఆలోచించలేదు. తన దివ్యాస్త్రాన్ని సంధించాడో, బాణాన్ని వదిలాడు. కనురెప్ప పాటులో జయద్రథుడి తల తెగిపడింది. ఆ భయంకరమైన, అసాధ్యమైన ప్రతిజ్ఞ విజయవంతంగా నెరవేరింది. అర్జునుడు తన మాట నిలబెట్టుకున్నాడు. ఆ క్షణంలో పాండవ శిబిరంలో ప్రాణాలు లేచొచ్చాయి. అందరూ ఒక గొప్ప ఉపశమనంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అదన్నమాట ఆ అద్భుతమైన యుద్ధఘట్టం. అయితే ఇది కేవలం ఒక కథ కాదు. దీని వెనుక ఎంతో అంతర్లీన అర్థం దాగి ఉంది. ఇప్పుడు ఆ రణరంగం నుంచి కాస్త బయటకొచ్చి ఈ విజయం వెనుక ఉన్న జీవిత పాఠాలను ప్రశాంతంగా విశ్లేషిద్దాం. ఈ విజయానికి అసలు కారణం ఏమిటి? కేవలం భౌతిక బలం లేదా గొప్ప ఆయుధాలుంటే సరిపోతుందా? ఖచ్చితంగా కాదు. ఒక పక్క అర్జునుడి ధర్మబద్ధమైన ఆవేశం, అపారమైన శౌర్యముంటే, దానికి సరైన సమయంలో కృష్ణుడందించిన వ్యూహాత్మక బుద్ధి,
మార్గదర్శకత్వం తోడయ్యాయి. అంటే ధైర్యసాహసాలు మరియు తెలివితేటలు ఈ రెండింటి పర్ఫెక్ట్ కాంబినేషనే ఆ రోజు విజయాన్ని అందించింది. ఈ ఘట్టం మనకు 6 ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పుతుంది. మొదటిది, మనం ఏదైనా మాటిచ్చే ముందు లేదా ప్రతిజ్ఞ చేసే ముందు ఎంతో ఆలోచించాలి, బాధ్యతగా ఉండాలి. రెండవది, ధర్మం కోసం వచ్చే కోపం అద్భుతాలను సృష్టించే ఒక శక్తిగా మారుతుంది. మూడవది, కేవలం బలం కాదు, సరైన బుద్ధి, సరైన సమయం ఇవే విజయానికి కీలకం. నాలుగవది, మనం ధర్మం వైపు నిలబడితే దైవబలం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది. ఐదవది, జయద్రథుడిలా అహంకారంతో ఉంటే అది మన నాశనానికే దారితీస్తుందని మర్చిపోకూడదు. ఇక చివరిగా, ఆ మాయా సూర్యాస్తమయంలాగానే మన జీవితంలో కష్టాలు, చీకటి ఎన్నటికీ శాశ్వతం కావు. ఆ తర్వాత ఖచ్చితంగా వెలుగొస్తుంది. ఇదంతా విన్నాక మనకందరికీ ఒక ఆలోచన వస్తుంది. మన లక్ష్యం ఎంత అసాధ్యంగా, ఆ ద్రోణాచార్యుని వ్యూహంలా ఛేదించలేనిదిగా అనిపించినా అర్జునుడిలాంటి పట్టుదల, కృష్ణుడిలాంటి మార్గనిర్దేశం ఉంటే విజయం తథ్యం కదా. మన జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోడానికి ఇంతకంటే గొప్ప స్ఫూర్తి ఏముంటుంది? ఇది ఈనాటి మన విశ్లేషణ. మరి తదుపరి కథలో ఏముందో తెలుసా? మహాభారతంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఎమోషనల్ ఫైట్, కర్ణుడు వర్సెస్ అర్జునుడు. ఆ ఇద్దరు మహాయోధుల మధ్య జరిగిన ఆ హోరాహోరీ పోరాటం ఎలా సాగిందో మన తరువాతి విశ్లేషణలో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.